ఉద్యోగోపాధి 41 సంవత్సరాల 7 నెలలు ఉద్యోగోపాధులు నిర్వహిస్తూ అసోసియేషన్లో 30 సంవత్సరాల నుండి ఈ వర్క్ను బ్యాలెన్స్ చేసుకుంటూ అసోసియేషన్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అసోసియేషన్లో అట్టుడికి తర్వాత వివిధ పోస్టులు జాయింట్ సెక్రటరీగా, స్టేట్ జనరల్ సెక్రటరీగా, స్టేట్ ప్రెసిడెంట్గా ఉమ్మడి ఏపీకి, తర్వాత ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా, తర్వాత అత్యున్నత పదవి ఏదైతుందో మనకు ఆల్ ఇండియా ప్రెసిడెంట్గా దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ నడపడం అనేది చాలా కష్టము. అన్నం దగ్గర నుండి చూస్తున్నాం మేము. ఏదన్నా ఇష్యూ వచ్చిందంటే మార్నింగ్ రాత్రి 9-10 గంటలకే ఫోన్ చేస్తాడు. రేపు మార్నింగ్ 9 o'clock వరకు 9:30 వరకు హైకోర్టులో ఉండాలి. మనం 1 o'clock మనకు అపాయింట్మెంట్ ఉంది. 10 o'clock వరకు మనం అక్కడ ఉండాలి, ఆఫీస్కి పోవాలి. మనం చేసే రిప్రజెంటేషన్ ఏదైతుందో దాన్ని మనము రెడీ చేసుకొని 1:15కి చీఫ్ జస్టిస్ గారిని కలిసేది ఉందండి. ఎన్నో సమస్యల మీద ఇవన్నీ చెప్పుకుంటా పోతే చాలా టైం తీసుకుంటుంది. నేను మిగతా విషయాల్లో పోల్చుకోలేదు, కానీ ఒక 3 ఇష్యూలు. అన్న రిటైర్ అయ్యాడు, రేపు మళ్ళీ ఎక్కడికో పోడు, నేను కూడా రిటైర్ అయినా, నేను కూడా అసోసియేషన్కు వెనుకగా నిలుస్తా, అన్న కూడా అదేవిధంగా నిలవాలని కోరుకుంటున్నా. ఒకటి ఏంటంటే అన్న రేపు ఎన్రోల్మెంట్ తీసుకొని అన్న హైకోర్టులో ఉంటాడు. మన సమస్యలు ఇన్ని రోజులు ఆఫీసు నుండి హైకోర్టు పోవాల్సి వస్తుండే, కానీ ఇప్పుడు హైకోర్టులో ఉంటాడు కాబట్టి మనకు ఇంకా వెసులుబాటు ఉంటుంది. ఏ సమస్య ఉన్నా మనం హైకోర్టులో ఉంటాడు కాబట్టి మనం జడ్జెస్ తోటి ఏ సమస్య ఉన్నా అన్నగారి ద్వారా మనం తీర్చుకోవచ్చు. ఒక రెండు సమస్యలు అయితే పెండింగ్ ఉన్నాయన్న. అది తప్పకుండా మీతోటి మేము ఎన్నంటూ ఉంటాము. ఒకటి మీ అందరికీ తెలుసు, మెడికల్ రీఎంబర్స్మెంట్ కమిటీలో ఉన్నది. అది ఖచ్చితంగా పోరాడైనా కూడా అది కొత్త చీఫ్ జస్టిస్ గారు వచ్చిండ్రు, కొత్త కమిటీలు కూడా చేంజ్ అవుతాయి. తర్వాత మనము అపాయింట్మెంట్ తీసుకొని కమిటీలో ఏదైతుందో దాన్ని గవర్నమెంట్ రికమెండ్ చేయాల్సిన బాధ్యత మనకు ప్రస్తుతం ఉంది. మనం ఎందుకంటే రిటైర్ అయినామని చెప్పి ఊరుకునేది లేదు. ఇంకొకటి ఏంటంటే అన్నగారి బైఫర్కేషన్ అయిన తర్వాత ఒకరోజు ఈ స్టాఫ్ ప్యాటర్న్ అనేది కామన్ స్టాఫ్ ప్యాటర్న్ లేదు, దీని మీద ఒక వర్కౌట్ చేసి నాకు ఎంకరేజ్ చేస్తే దాదాపు వివిధ జిల్లాల నుండి జీవోలు తెప్పించుకొని జిల్లా కోర్టు స్టాఫ్ ప్యాటర్న్ ఏముంది, సబ్ కోర్టు స్టాఫ్ ప్యాటర్న్ ఉంది, మేజిస్ట్రేట్ కోర్టు స్టాఫ్ ప్యాటర్న్ ఏముంది అనేది ఒక 15 రోజులు ఎక్సర్సైజ్ చేసి అన్నగారితో చర్చించి, సుబ్బయ్య గారు కానీ అన్న కానీ సావన్ కూడా మాకు ఈ విషయంలో కొంత హెల్ప్ చేసాడు. వీటి విషయంలో నేను రిప్రజెంటేషన్ ఇస్తే గౌరవ హైకోర్టు గారు గవర్నమెంట్కి 2,968 అడిషనల్ పోస్టులు కావాలని చెప్పి, మొత్తం తెలంగాణ ఇంకా అదనంగా అడిషనల్ పోస్టులు కావాలని చెప్పి గవర్నమెంట్ రికమెండ్ జరిగింది. అది ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పెండింగ్ ఉంది కొన్ని రోజులు. ఎందుకంటే పిఆర్స్ ఉన్నది కాబట్టి ఏ పోస్టులు శాంక్షన్ కావు. అది కూడా మా అన్నగారి సలహాతోటి దాన్ని సాధించాలని చెప్పి రాష్ట్ర నాయకత్వం కూడా దాని గురించి చూస్తున్నాము. ఇకపోతే మూడో విషయం ఏదైతుందో శెట్టి కమిషన్ స్విచ్ ఓవర్ ఒకటి ఉంది, అది కూడా కమిటీలో ఉంది. దాన్ని కూడా తప్పకుండా కమిటీ హైకోర్టుకు రికమెండ్ చేసినట్టు చూస్తాము. మిగతా విషయాలు ఏదైతుందో చాలా వరకు చేసినాము. జిల్లాలో ఏమైనా సమస్యలు ఉంటే తప్పకుండా మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి, కాపీ మాకు ఇవ్వండి. తప్పకుండా మేము గౌరవ హైకోర్టు దృష్టికి తీసుకుపోతాము. ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర నాయకత్వానికి, అదేవిధంగా అన్న శేష జీవితం బాగుండాలని ఆ రాజరాజేశ్వర స్వామిని కోరుకుంటూ థ్యాంక్ యూ అని అన్నారు.